హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఐస్ రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి అండ్ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫ్రిజిరేషన్ మెథడ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్గా కూడా ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. జనరల్గా మనకి రిఫ్రిజిరేషన్ మెథడ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, 2 కేటగిరీస్. సో అవి ఏంటి అంటే ఫస్ట్ది నాన్ సైక్లిక్ రిఫ్రిజిరేషన్ అండ్ రెండోది సైక్లిక్ రిఫ్రిజిరేషన్. సో మనం ఇప్పటి వరకు చాలా వరకు చదువుకున్నది మొత్తం కూడా ఈ సైక్లిక్ రిఫ్రిజిరేషన్ అంటే వేపర్ కంప్రెషన్ కానీ, వేపర్ అబ్జార్ప్షన్ కానీ, గ్యాస్ సైకిల్ కానీ, కంప్రెషన్ అండ్ గ్యాస్ సైకిల్స్, మిక్స్డ్ సైకిల్స్ కానీ. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్ రిఫ్రిజిరేషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ నాన్ సైక్లిక్ రిఫ్రిజిరేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో అందులో మెయిన్గా ఫస్ట్ది ఐస్ రిఫ్రిజిరేషన్, రెండోది డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్. ఓకే, సో ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ది ఐస్ రిఫ్రిజిరేషన్. ఓకే, సో ఇది చాలా చాలా సింపుల్ అయిన రిఫ్రిజిరేషన్. మనం ఎప్పుడు చూస్తున్న రిఫ్రిజిరేషన్ ఇదేంటి అంటే జనరల్గా మనం ఏవైతే వస్తువులు మనం కూల్ చేయాలనుకుంటున్నామో, ప్రాపర్గా వాటిని ఉంచాలనుకుంటున్నామో ఆ బాక్స్లో, ఓకే, ఆ ఇన్సులేటెడ్ బాక్స్లో మనం ఏం చేస్తాము అంటే టాప్ సైడ్లో ఒక ఐస్ బ్లాక్ అనేది ఉంచుతాము. ఓకే, సో ఇలా. సో మిగతా బాటమ్ ఏవైతే ఉన్నాయో, ఆ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనం ఫుడ్ కానీ ఏవైతే కూల్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా వీటి దగ్గరున్న ఎయిర్ ఏదైతే ఉందో, ఈ వస్తువుల నుంచి తీసుకున్న హాట్ ఎయిర్ ఇలా ఫ్లో అవుతుంది ఈ ఐస్ బ్లాక్ నుంచి. సో ఎప్పుడైతే ఫ్లో అయిందో ఈ ఐస్ బ్లాక్ దగ్గర ఏమవుతుంది అంటే ఆ వచ్చిన హాట్ ఎయిర్ కాస్త కూల్ ఎయిర్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఏవైతే మనం స్టోర్ చేసామో ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే వేరే అయినా కానీ, సో అవి కూల్ అవుతాయి. సో ఇది సింపుల్గా ఐస్ రిఫ్రిజిరేషన్. ఓకే, ఇక్కడ ఈ ఐస్ రిఫ్రిజిరేషన్లో మళ్ళీ 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసాం కదా, సేమ్ క్యాబిన్లో మనకి ఒక ఐస్ బ్లాక్తో ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లేదా మనం ఏవైతే రిఫ్రిజిరేట్ చేయాలనుకుంటున్నామో, స్టోర్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఉంచి ఈ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేది వచ్చేలా చేస్తున్నాము. ఇది డైరెక్ట్ మెథడ్. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది స్టోరేజ్ ప్లేస్. మనం ఒక ఐస్ బ్లాక్ని తీసుకొని, ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్టోరేజ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, సో మనకు డౌట్ వస్తుంది, ఐస్ అనేది కరిగిపోతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ కరిగిపోయిన మెల్ట్ అయిన ఐస్ ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. లేదా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బాటంలో అది వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. జనరల్గా మనం ఒక ఐస్ని ఒక దగ్గర ఉంచినప్పుడు అది కూల్ వేపర్స్ని లేదా కూల్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా అది మెల్ట్ అయిపోతుంది కూడా. సో ఇక్కడ మనకి ఆ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఐస్ బ్లాక్ని మార్చుకోవాలి అది కరిగిపోయిన తర్వాత. సో ఇది మనకి డైరెక్ట్ మెథడ్. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ మెథడ్ అంటే మనం ఇక్కడ చూసాం కదా, ఐస్ బ్లాక్స్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని దాని చుట్టూ కూడా మనకి ఒక పైప్ని కనెక్ట్ చేసుకొని దాని లోపల నుంచి ఒక బ్రెయిన్ సొల్యూషను, ఇక్కడ మనం చూసినట్లయితే డీ కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఐస్ ఉంది. సో దాని చుట్టూ కూడా మనకి ఒక లైన్ అనేది వెళ్తుంది. సో ఇదేంటి అంటే బ్రెయిన్ సొల్యూషన్. ఈ బ్రెయిన్ సొల్యూషను మనం ఇక్కడ కూల్ చేయాలి, ఇక్కడ కూల్ చేయాలి, ఇక్కడ కూల్ చేయాలి ఆ సొల్యూషన్తో, ఆ కూలింగ్తో. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఏ దగ్గర ఇన్ని టర్న్స్ మనకి ఎంతైతే కూలింగ్ కావాలో అంత ఏరియా దాన్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ అదే లైన్ మళ్ళీ బీలో, నెక్స్ట్ మళ్ళీ సిలో. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 రూమ్స్
ఈ 3 కంపార్ట్మెంట్స్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అది హాట్గా అయిపోతుంది కదా. సో ఇక్కడికి ఆ బ్రెయిన్ సొల్యూషన్ తీసుకొచ్చినట్లయితే ఇక్కడున్న ఆ ఐస్ ఏం చేస్తుందంటే అగైన్ దాన్ని కూల్ చేస్తుంది. సో అది మనకి మళ్ళీ ఈ కంపార్ట్మెంట్స్ని కూల్ చేస్తుంది. ఇది ఇండైరెక్ట్ మెథడ్. మీరు చూసారు కదా, ఇక్కడున్న ఈ ఐస్ బ్లాక్ ఈ మూడిటితో దేంతో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు, అందుకే ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఇక్కడ మనం చూస్తే ఇది డైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ ఐస్ బ్లాక్ ఉంది, దాని లోవర్ పార్ట్లోనే మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది డైరెక్ట్ మెథడ్, ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్. ఏంటి నార్మల్ ఐస్కి డ్రై ఐస్కి డిఫరెన్స్ అంటే ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇది నార్మల్గా మనం ఇప్పటివరకు ఈ ఐస్ రిఫ్రిజిరేషన్లో చెప్పుకున్నది, ఒక ఐస్ క్యూబ్ని మనం తీసుకున్నట్లయితే, ఐస్ బ్లాక్ని తీసుకున్నట్లయితే అదేమవుతుంది, మెల్ట్ అవుతుంది. సో అది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, కానీ మెల్ట్ అయిపోయి మనం వాటర్ని కలెక్ట్ చేసాము. ఓకే, కానీ డ్రై ఐస్లో ఏమవుతుంది అంటే ఈ ఐస్ అనేది మనం CO2తో తయారు చేస్తాము. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ సాలిడ్ కాస్త, అంటే ఆ బ్లాక్ కాస్త, ఐస్ బ్లాక్ కాస్త మనకి వాటర్ కింద కన్వర్ట్ అవ్వదు, అది డైరెక్ట్గా వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అక్కడ మనం వాటర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇక్కడ ఈ డ్రై ఐస్ అనేది -78 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా దాని యొక్క టెంపరేచర్ ఉంటుంది. కంపేర్ టు ఈ నార్మల్ ఐస్ బ్లాక్తో పోల్చుకుంటే డ్రై ఐస్ టెంపరేచర్ అనేది చాలా చాలా నెగిటివ్లో ఉంటుంది, -78 డిగ్రీస్. ఓకే, సో జనరల్గా మనకి ఈ డ్రై ఐస్ మనం చెప్పుకున్నట్టు సొలిడిఫై అవ్వదు, అది డైరెక్ట్గా వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో సాలిడ్ టు వేపర్ వితౌట్ లిక్విడ్ ఫేస్. ఓకే, దీన్నే మనం ఏమని పిలిచాము అంటే సబ్లిమేషన్ అని పిలిచాము. ఓకే, సో ఒక సాలిడ్ డైరెక్ట్గా వేపర్ కింద కన్వర్ట్ అయిపోతే, ఓకే, లిక్విడ్ ఫేస్ కింద రాకుండా దాన్ని మనం ఆ ఫినామినాని అలా అవ్వడాన్ని సబ్లిమేషన్ అని పిలుస్తాము. ఓకే, ఇక్కడ మనకి దీని యొక్క ప్రాసెస్ ఏంటి అంటే మనం ఏవైతే ఫుడ్ని కానీ లేకపోతే ఐటమ్స్ని కానీ మనం కూల్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డ్రై ఐస్ని డైరెక్ట్గా ప్లేస్ చేస్తాము. దీనివల్ల ఏంటి అంటే ఈ ఐస్ క్యూబ్ మనం యూజ్ చేసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ఏమవుతాయి, మనకి వాటర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఈ డ్రై ఐస్ కన్వర్ట్ అవ్వదు కాబట్టి ఈ ఫుడ్ ఏదైతే మనం అందులో స్టోర్ చేస్తున్నామో లేదా ఏదైతే మనం స్టోర్ చేయాలనుకున్నామో, లైక్ మెడికల్ కానీ లేకపోతే వేరే కానీ, సో అలాంటివన్నీ కూడా మనకి ప్రాపర్గా రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ జనరల్గా ఈ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇది చాలా హై కాస్ట్. ఎందుకు అంటే ఈ డ్రై ఐస్ మనకి తయారు చేయడానికి మళ్ళీ ప్లాంట్లు ఉంటాయి, వాటి యొక్క కాస్ట్ కంపేర్ టు ఈ ఐస్ బ్లాక్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాకపోతే దీని యొక్క హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీ డ్రై ఐస్ది పోలిస్తే దీంతో డబుల్ ఉంటుంది. ఓకే, ట్వైస్ ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ ట్వైస్ ది హీట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఆఫ్ రిఫ్రిజిరేషన్. అంటే దీనికన్నా కూడా ఈ వీటి యొక్క స్టోరేజ్ యొక్క హీట్ అబ్జార్ప్షన్ని ఈ డ్రై ఐస్ అనేది ఎక్కువగా చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ నాన్ సైక్లిక్ మెథడ్స్ అంటే ఐస్ రిఫ్రిజిరేషన్ కానీ లేదా డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వాడతారో అంటే ఎక్కడైతే స్మాల్ అమౌంట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ కావాలో అక్కడ మాత్రమే వాడతారు. లైక్ ల్యాబొరేటరీస్ కానీ, వర్క్షాప్ కానీ, వాటర్ కూలర్స్ కానీ, స్మాల్ డ్రింక్ షాప్స్ కానీ, స్మాల్ హోటల్స్ కానీ, ఇలా ఎక్కడైతే మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ కావాలో అలాంటి ప్లేస్లో ఈ నాన్ సైక్లిక్ అంటే ఐస్ రిఫ్రిజిరేషన్ అండ్ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ వాడుతూ ఉంటారు. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ డ్రై ఐస్ క్యూబ్స్ ఇలా కూడా ఉంటాయి. ఓకే, అవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అది రిక్వైర్మెంట్ బట్టి.
సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో మీరు అక్కడ చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.